హలో ఎవ్రీవన్, చాలామంది నన్ను లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేయమని అడిగారు. అందుకోసమని ఈరోజు ఒక హెల్దీయెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పిల్లలు ఆకుకూరలు తినడానికైతే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ తిన్నా కూడా ఆకులన్నీ తీసేస్తూ తింటూ ఉంటారు కదా. అలా కాకుండా ఒక బౌల్ పాలక్ తీసుకొని దాన్ని మంచిగా మిక్స్లో పేస్ట్ చేసుకొని ఇప్పుడైతే పాలక్ రైస్ చేసేస్తున్నాను. ఒక బౌల్ పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నటువంటి పాలక్ని దాంట్లో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేనైతే కొంచెం జీరా పౌడర్, కొంచెం కారం, ఇంకొంచెం అవస గింజల పొడి అంటారు కదా, సో అదైతే యూజ్ చేస్తున్నాను అనమాట నేను. సో దాన్ని వేసుకున్నాను, అది ఆప్షనల్ మాత్రమే. సో దాన్ని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మంచిగా రైస్ అయితే వండేసి పెట్టేసుకుంటాం కదా, దాంట్లో యాడ్ చేసేసి బాగా కలిపేయాలి. దీన్ని పిల్లలే కాదండో, ఈ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అండ్ ఇది ఒకటే కాదు, కరివేపాకు రైస్, మునగాకు రైస్ కూడా సేమ్ ప్రాసెస్లో చేయాలి. సో నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను కదా, సో దాంట్లో అవన్నీ చూపిస్తా. ఫైనల్గా సాల్ట్ అయితే సరిపడా చూసేసుకొని ఇంకా కొంచెం చల్లగైన తర్వాత బాక్స్లోకి సర్వ్ చేసుకోవడమే. వేడిగా ఉన్నప్పుడు చేసుకోవడం వల్ల కొంచెం వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు బాక్స్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. సో హ్యాపీగా చల్లగైన తర్వాత పెడితే మంచిగా ఉంటుంది అనమాట. సో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.